అందరికీ నమస్కారం. నేను నిన్న తాడిపత్రిలో పార్కింగ్ ఇష్యూ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ తర్వాత బాగా ఆలోచించి మరొక వీడియో ఇప్పుడు చేస్తున్నాను. అదేంటంటే తాడిపత్రిలో ఆయన పూలదండలేసి వాళ్ళకి చెప్తున్నారు స్వీట్ ఇచ్చి. అది మంచిదే. ఆయనేం తిట్టలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు. ఆయనేం దుర్భాషలాడలేదు ఎవరిని. కానీ జనం ఏమనుకుంటారంటే భయపడుతున్నారు. ఇక్కడ పెట్టచ్చా, పెట్టకూడదా అని చెప్పి. ఇది వాస్తవానికి ఆయన ఈ విధంగా చేయడం మంచిదే. కాకపోతే మంచి సదుద్దేశంతోనే చేసిండొచ్చు. కానీ జనాన్ని మాత్రం కొంతమంది భయపడుతున్నారు, షాపుల వాళ్ళు వీళ్ళు. నేనేమనుకుంటున్నా అంటే నాకు వచ్చిన ఆలోచన, ఇకపై నుంచి అలాగే చేయాలి. ఎలా? పూలదండేసి స్వీట్ ఇచ్చి చెప్పాలి. మంచిగా చెప్పడం కదా. కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి చేయడం కంటే అది మంచి పరిణామమే కదా, తప్పేముంది అనేది నాకు కూడా అనిపించింది. అదేం తప్పేం కాదు. భయపడుతున్నారు, కాకపోతే భయపడొద్దని చెప్పి ఆ భయాన్ని తీసేసే బాధ్యత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిదే. నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఇది ఎవరు తిట్టుకోకుండా ఇలా పూలమాలలు వేసుకొని సవినయంగా చెప్పుకోవడం మంచిదే కదా. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఏదైనా తప్పు చేస్తే జనాలు కూడా వచ్చి పూలమాల వేసి స్వీట్ తినిపించి ఆయనకు చెప్పే అంత స్వేచ్ఛను కూడా ఇచ్చారనుకోండి, అది మరింత మంచి పరిణామంగా పరిణమిస్తుందని నా ఉద్దేశం. జేసీ ప్రభాకర్ రెడ్డికే కాకుండా తమ నియోజకవర్గాల్లో, అది ఏ పార్టీ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, సక్రమంగా పనిచేయని ఎవరైనా సరే, ఇప్పుడు జనము రాంగ్ పార్కింగ్ చేస్తానందుకు ఆయన పూలమాలేసి స్వీట్ పెట్టి చెప్పాడు. దీంట్లో ఏ తప్పు లేదు. అలాగే జనం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికైనా, పెద్దారెడ్డి గారికైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా, లేదా చంద్రబాబు నాయుడు గారికైనా, నారా లోకేష్కైనా ఇలాగే దండలేసి స్వీట్లు ఇచ్చి మా పనులు చేసి పెట్టండి అని చెప్పడం మంచి ఉద్దేశం. ఎందుకంటే ఊరికనే యూట్యూబ్లో తిట్టుకోవడం, ఇన్స్టాలో తిట్టుకోవడం ఇదంతా చెడ్డ పరిణామం అవుతుంది. ఇది మంచిగా కనిపెట్టారు. వాస్తవానికి థ్యాంక్స్ చెప్పాలి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఇంత మంచి ఇన్నోవేషన్ చేసినందుకు. అలాగే జనాలకు కూడా మీరు అవేర్ చేయాలి. మీరు కూడా తిట్టుకోవద్దండి, కొట్టుకోవద్దండి, ఇలా పూలమాలేసి చెప్పండి నాకైనా సరే అని చెప్పి మీరు అవేర్నెస్ తెండి. అది మంచి పరిణామం అవుతుంది. ఇక చూస్తే తాడిపత్రిలో పార్కింగ్ ఇష్యూ చూస్తే ఇంకా అది నిజంగా వన్ వే చేసినా సరే అంత ఇబ్బందికరమేం కాదు. అది ఏంటంటే బెంగళూరు, హైదరాబాద్ లాంటి హ్యాబిట్స్ రోడ్లో ఉంది హైదరాబాద్లో, అది వన్ వే. బెంగళూరులో కూడా చాలా వన్ వేలు ఉన్నాయి. అలా వన్ వే చేసినా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు చుట్టుకొని వస్తారు. కాకపోతే టెన్షన్ ఉండదు వాళ్ళకి. మీరు అంటే నేను అడిగి తెలుసుకున్నాను అక్కడ షాపుల వాళ్ళని. ఒక 2-3 రోజుల కిందట వెళ్ళాను. ఒక కేబుల్, కొన్ని బల్బులు తీసుకున్నాను నేను కూడా ఒక ఎలక్ట్రికల్ షాప్లో. ఇక్కడ పెట్టచ్చా అన్న, ఎందుకంటే పాపం వాళ్ళు భయపడతారు కదా, వాళ్ళకెందుకు నష్టము, లేదంటే తిడతారేమో అని. తొందరగా తీసుకొని వల్ల అట్లయితే పెట్టండి అంటున్నాడు. సర్లే అని చెప్పి ఒక 4-5 నిమిషాలు అక్కడ పార్క్ చేశాను. నాకు టెన్షన్గా ఉంది, ఆ షాప్ అతనికి కూడా టెన్షన్గా ఉంది తీసుకోవడానికి, ఇవ్వడానికి. అంటే ఒక టెన్షన్ వాతావరణం అనేది నెలకొని ఉంది. అట్లా ఇట్లా చూసి మీరున్నారేమో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. నాకు కూడా పాపం నా వల్ల ఆ షాప్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, షాపులు బంద్ చేపిస్తా అన్నారు కదా, ఒక వాళ్ళ మీద కూడా కొంత జాలితో కూడిన భయం అనుకోవచ్చు. ఇలా అనిపించింది. మీరు వన్ వే చేసేసినా సరే దానికి ఏం ఇబ్బంది ఉండదు. అట్లా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు చుట్టుకొని మేము రాగలము. నాకేం ప్రజలకి ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నాకు ఇంకో ఆలోచన వచ్చింది. ఇప్పుడు పార్కింగ్లు మంచిగా ఉండే ఏరియాలో మార్కెట్ని షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎన్నో బంగారంగాలు ఉన్నాయి. కడప డిస్టిక్ వాళ్ళంతా ప్రొద్దుటూరుకి వెళ్ళి బంగారు తీసుకుంటారు. అలాగే అనంతపురం జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చి తాడపత్రిలో బంగారు కొనే వాళ్ళు ఉన్నారు. ఎక్స్పెషల్లీ ఈ మార్కెట్ని ఇక్కడ లేకుండా ఒక సపరేట్ ఏరియాలో చేసి మంచిగా ఓ 80 ఫీట్ రోడ్డో 100 ఫీట్ రోడ్డో వేసి రెండు వైపులా, ఇప్పుడు మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి దగ్గర పార్కింగ్ స్పేస్ ఉంటుంది. అలాంటి స్పేస్ క్రియేట్ చేసి మంచిగా పార్కింగ్ చేసుకోవడానికి అన్నిటికీ అనుకూలంగా చేసి వాళ్ళు షాపులు కొంటారు కూడా. ఇప్పుడు అక్కడ ఉండే బంగారు షాపులు కానీ, మిగతా బట్టల షాపులు ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, అక్కడ పెట్టేసి ఫుడ్ జోను ఇలాంటివి క్రియేట్ చేసి ఒక మార్కెట్ ఏరియాని సృష్టిస్తే చాలా బాగుంటుంది. తాడిపత్రి నగరం మరింత అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం. మల్టీప్లెక్స్లు, థియేటర్లు, ఫుడ్ స్ట్రీటు, ఇట్లా సపరేట్ జోనల్ వైజ్గా అక్కడే మొత్తం ఎవరైనా సరే వచ్చి అక్కడ ఆహారం తినచ్చు, షాపింగ్ చేయొచ్చు, సినిమాలు చూడొచ్చు, అన్నీ చేసుకునేలాగా ఒక ఏరియాని డెవలప్ చేస్తే మరింత బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు ఎంతో అభివృద్ధి చేశారు. మీ ఫ్యాన్స్ కూడా నిన్న నాకు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టారు. శ్మశాన వాటికని డెవలప్ చేశారు. మంచిదే.
శ్మశాన వాటికని డెవలప్ చేయడం, మిగతాది గ్రీనరీ క్రియేట్ చేయడం ఇవన్నీ మంచివే. కానీ నేను అడిగాను ఆయన్ని, మీ ఫ్యాన్ని, సార్ మీరు ఎక్కడెక్కడ తిరిగారండి మామూలుగా దేశంలో ఎక్కడెక్కడ పర్యటించారు, మీ అనుభవం ఏంటి అని అడగడం జరిగింది. ఆయన నేను అనంతపురం జిల్లా తప్ప ఎక్కడా తిరగలేదు అన్నారు. సరే మంచిదే. అనంతపురం జిల్లా తప్ప ఆయన ఎక్కడ తిరగలేదు. నేను ఆల్మోస్ట్ ఇండియా అంతా తిరిగాను, కవర్ చేశాను. నేను మన తాడపత్రి నగరం కంటే మరింత దుర్భరమైన నగరాలని కూడా చూడడం జరిగింది. అంటే తాడపత్రి కంటే చాలా వరస్ట్ ఉండే నగరాలు చాలా ఉన్నాయి, పట్టణాలు. అలాగే తాడపత్రి కంటే చాలా అభివృద్ధి చెందిన నగరాలు కూడా చూడడం జరిగింది. అన్నీ చూసిన తర్వాత మన తాడపత్రి ఇండస్ట్రీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆటో నగర్ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి చుట్టుపక్కల. ఎంతోమంది రిచ్ జనం ఉన్నారు తాడపత్రిలో. వాళ్ళ కోసం అలాంటి ఫెసిలిటీస్, అలాంటి ఒక ఏరియాని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా ఉద్దేశము. ఇక మీరు పూలమాలను మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అది నిజం చెప్పాలంటే వాళ్ళు భయపడుతున్నారు, కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. మీరు షాపులు బంద్ చేపిస్తాను, నువ్వు మూసుకొని పోవాలి షాపులు అనేది వాస్తవానికి అలా మాట్లాడకుండా ఉంటే మంచిది అనుకుంటాను. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఉంది, ఒకప్పుడు నవాబు ఎక్కడెక్కడో నార్త్ ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచో పిలిపించారు పేల్స్ అంటే ముత్యాలు అమ్మడానికి, ఇట్లా రకరకాల వస్తువులు అమ్మడానికి ఎక్కడి నుంచో పిలిపించారు. ట్రేడింగ్ అనేది ఒక పట్టణానికి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ట్రేడింగ్ అనేది అంటే వ్యాపారం అనేది. అలా ట్రేడింగ్ హబ్గా మార్చచ్చు మీరు అనుకుంటే. అలాగే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కొనుక్కుండే వాళ్ళలో కానీ అమ్మే వాళ్ళలో కానీ. నాకు బట్టలు అది ఇది కొనుక్కోవాలనిపిస్తుంది. అక్కడ ప్రశాంతమైన పార్కింగ్ స్పేస్ ఉందనుకోండి బట్టల షాపుల దగ్గర, ఆరాంగా అక్కడ పెట్టేసి మనకు కావాల్సిందే తీసుకోవచ్చు. అలాంటి స్పేస్ లేదనేది నా ఉద్దేశం. అసలు లేదు పార్కింగ్ స్పేస్ అనేది కాదు, ఉంది ఉండే చోట. కానీ అలా చేస్తే మరింత అభివృద్ధి అవుతుంది కదా. నేను సౌత్ కెనరాలో చూశాను, మ్యాంగ్లూరు, కేరళ, ఇట్లా ఇట్లా ఈస్ట్ సైడ్ ఉండే సముద్ర తీర ప్రాంతాలు కూడా చూశాను. భీమవరము, కొన్ని మదనపల్లి చూశాను, హిందూపూర్ చూశాను. అక్కడ కొంత బాగుంది మన తాడపత్రి కంటే కూడా. మన ఏరియాలు చెప్తే అర్థమవుతుంది కాబట్టి. భీమవరంలో ఉన్నాయి, చాలా బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇండస్ట్రియలైజ్ చేసి ఇంకా కొన్ని కంపెనీలని ఇన్వైట్ చేసి ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది తాడపత్రికి. మరింత యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ అవకాశాలను అనేది నా ఉద్దేశము. అలాగే ఈ పూలమాలలు మీరు వేస్తున్నారు కదా, పర్లేదు వేయండి. అలాగే జనాన్ని కూడా వేయనివ్వండి. నేనేమన్నా తప్పు చేసినా సరే నాకు కూడా పూలమాల వేసి చెప్పండి అనే స్వేచ్ఛని మీరు వాళ్ళకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే ఆ స్వేచ్ఛని మీరు కూడా వేయొద్దండి, వేయించుకోద్దండి, రెండు వద్దు. ఒకవేళ మీరు ఇవ్వగలిగితే వేయండి, వేయించుకోండి, రెండు చేయండి. నమస్కారం.